అందుకే ఆఖరి అన్నారు తెలుసా, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవి కిరీటం ఇస్తాను. ఊదరం చెప్పు అటు కాదు, ఈ రిలేషన్షిప్ ఎప్పుడు కొనసాగాలి. ప్రభు అయితే 2వ అధ్యాయం 5వ వచనం నుంచి ఏమన్నా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు, ఆయన దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చదువుకున్నాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడనైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవుని వాక్యం ప్రభు యేసుక్రీస్తు నామం పేట మనకందరికీ దేవుని సమాధానం కలగాలని కోరుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసినటువంటి త్యాగం గురించి, ఆ సంభవాల గురించి గడిచిన నెల ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మనం సిలువ ధ్యానాలు చేస్తున్నాం. మనమే కాదు, మరి ప్రపంచం అంతా కూడా ఎక్కువ సంఘాల వారు మరి ప్రతిరోజు సాయంత్రం కూర్చొని అందరూ కలుసుకొని దేవుని వాక్య ధ్యానం చేస్తున్నారు. ఈ 40 రోజుల వాక్య ధ్యానం చేసుకోవడం అనేది అటెండ్ కాగలిగితే మంచిది, మేలు అని మనం అనుకుంటున్నాం. ఎక్కడ రాసింది 40 రోజుల పోరాటల బొమ్మలు ఉందా, ఇవన్నీ మన భోజనం చేయమని ఉందా, ఇక్కడ అన్నం తినమని ఉందా, అన్నం ఉందా, బయట ఉందా? మరి ఇట్లా అన్నం తినాలని ఎవరు చెప్తున్నారో ఏం చేస్తుంది, ఆంధ్ర అసలు తింటున్నాం. అన్నమే ఎందుకని వేరే నార్త్ ఇండియా అయిపోతే అక్కడ ఏంటి రొట్టెలు తింటారు, చపాతీలు. కాబట్టి అవి స్పెసిఫిక్ గా అలా ఉండవు. దేవుని సన్నిధిలో మనం కలపడడానికి ఒక అవకాశం. ఒకవేళ హాలిడే వచ్చింది, హాలిడే రోజు మనం ప్రత్యేకంగా ఏం చేస్తాం, ఘన ప్రార్థన గురించి పెట్టుకుంటాం. దేవుని సన్నిధిలో కొంత ఆత్మీయంగా మేలు పొందుదాం. కొన్నిసార్లు చిన్నపిల్లల పరిచర్య, కొన్నిసార్లు యవనస్తుల పరిచర్య, కొన్నిసార్లు స్త్రీలకి, కొన్నిసార్లు కపుల్స్ భార్య భర్తలు, కొన్నిసార్లు సంఘం అంతటికి. సెలవు వచ్చింది కదా, ఎందుకు మనం బయట ఏదో వ్యాపకాలు చేసుకుంటాం ఉండకుండా మనం దేవుని సన్నిధిలో దేవుని వాక్యం విన్నాం, ఒక సహవాసం కలిగి ఉన్నాం. సహవాసం అనేది అపోస్తలుల బోధలో 4 భాగాల్లో ఒక భాగం. సహవాసం అంటే విశ్వాసులైన వారు ఒకరితో ఒకరు సహవాసం కలిగి దేవుని వాక్యం ధ్యానం చేసుకునేటప్పుడు కలిసి ఉండడం అనేది సహవాసం అంటారు, ఫెలోషిప్. కాబట్టి అది ఉండడం అది ఆశీర్వాదం. అందుకే దేవుని సన్నిధిలో మనం ఇలా కలుసుకొని వాక్య ధ్యానం చేసుకునే భాగ్యం దాదాపు సంవత్సరంలో సగం రోజులు మనం దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నాం. అడ్వెంట్ కావచ్చు, అంటే క్రిస్మస్ ముందు ఒక 20 రోజులు జరిగే ప్రార్థనలు, ఇవన్నీ కూడా మనం మందిరానికి వచ్చేదానికి అవకాశం. ఒకవేళ సంఘస్థులు అందరూ రాలేకపోయినా కారణం ఏంటంటే వారికి ఏముంటుంది, మిగిలిన జీవనోపాధి సంబంధమైన పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు రాలేకపోవచ్చు. కాబట్టి మిగిలిన వాళ్ళు రాగలిగిన వాళ్ళు వస్తే అది ఎంతో ఆశ్చర్యం. మనం ఎక్కడో ఏమంటారు ఏదో మాట్లాడుకుంటూ స్నేహితులతోనో లేకపోతే గమ్మును కూర్చొని ఉంటాం, కానీ ప్రార్థనకు రావాలంటే మనం రాము. ఇక్కడ మందిరం కొంతమంది మేము చర్చికి మార్నింగ్ 8:30 వెళ్ళేటప్పుడు ఆ చర్చి దగ్గర ఒడుపు అంటే స్పీడ్గా చాలా మంది వైట్ డ్రెస్ వేసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, దాదాపు 10 కిలోమీటర్ల పైన ఊరి చివర ఎక్కడో చుట్టుపక్కల కాలనీ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు ఆరాధనకు ఆ టైంకి వచ్చేసేస్తారు. మనం పక్కన కేక వేస్తే వినబడేంత దూరంలో, రాయి విసిరితే పడేంత దూరంలో మన మందిరం ఉన్నా మనం రావడానికి కొంత కష్టపడతాం. అది ఎందుకనో ఆ ఫెసిలిటీ ఎప్పుడైతే ఉంటుందో మనకి దాని మీద పెద్ద గౌరవం ఉండదు. ఫెసిలిటీ ఉన్నా అంటే అవకాశం మనకుంటే దాని మీద గౌరవం మనకి ఉండదు. అది కానీ మన నుంచి వెళ్ళిపోతే అది ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. అట్లా
నిన్న కరివేపాకు కొనడానికి పోతే అక్కడ లేకపోతే అమ్మ అది కింద ఉంది చూడండి, అది కొద్దిగా అట్ట అనేసి అమ్మ అని అడిగా. ఇంట్లో చెట్టు ఉంటే దాని గురించి పట్టించుకున్నది లేదు. అవును సార్, ఇట్లా మనకి దొరకనప్పుడు ఇట్లే ఉంటుంది, దొరికితే మనం పట్టించుకోము. నిజంగా ఇవి అన్ని జీవిత సత్యాలు. జీవితంలో అందుకే యేసు ప్రభు ఉపమాన రూపంగానే ఆయన వాక్యాన్ని ప్రకటించారు. అక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పరిస్థితుల్లో వచ్చారు? రైతులు, లేకపోతే వ్యవసాయదారులు, వారి యొక్క పరిస్థితిని బట్టి వారికి సంబంధించిన విధంగా చెప్పాడు. ఒకరు బోధకులు అన్నారు, బోధకులు రాజులు అనుకూలంగా చెప్పాడు. అక్కడ పరిస్థితులకు అనుకూలంగా ప్రభు ఉపమానం తీసుకొని చెప్పాడు అనమాట. కారణం ఏంటంటే వారు దాన్ని అర్థం చేసుకొని అన్వయించుకుంటారని. అంటే నాకు ఇది, ఈ చెప్పిన మాట నాకు ఎలాగ ఇది ఉపయోగపడుతుంది అని అన్వయించుకునేదని ప్రభు అలా చెప్పారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఇది చాలా చాలా ఏమంటారు, ముందున్న తరాలు యేసు ప్రభు తిరిగి లోకానికి వచ్చేంత వరకు ఉన్నటువంటి మానవ జీవన పరిస్థితులు రిలేటెడ్ టు స్పిరిచువల్, అంటే దైవికమైన పరిస్థితుల గురించి రా చెప్పిన మాటది. ఎవడైనా నన్ను వెంబడింపాలనుకుంటే తను ఏం చేయాలంటే 3 పనులు చేయాలి. ఏం చేయాలి? తను తాను ఉపేక్షించుకోవాలి, తన శిలువను ఎత్తుకోవాలి, ప్రతిదినం నన్ను వెంబడించాలి. 3 ఆస్పెక్ట్స్. తను తాను ఉపేక్షించుకోవాలి. యేసు ప్రభు ఏం చెప్పాడో అదే చేశాడు. ఆయన చేయకుండా చెప్పింది లేదు, చెప్పింది చేయకుండా ఉన్న పరిస్థితులు లేవు. యేసు ప్రభు ఆయన శత్రువును ప్రేమిస్తే శత్రువును ప్రేమించాడు. మీరు వారి కొరకు ప్రార్థన చేయమని ఆయన ప్రార్థన చేశాడు. ఆయనకున్న ప్రత్యేకత ఏంటి అంటే ఆయన ఒక మాట చెప్పి ఇంకో మాట ఇంకో పని చేయలేదు. యేసు ప్రభు ఏమన్నాడు, నాలో పాపం ఉన్నదని మీరేమో చెప్పగలను. ఆయన ఛాలెంజ్ చేసిన వ్యక్తి. ఆయన శిష్యులకు ఆయనదే మాట చెప్పారు, ఆయన్ని సిలువ వేసిన వారు అదే చెప్పారు, ఆయనకి ఎవరైతే తీర్పు తీర్చారో వారు కూడా అదే చెప్పారు. ఆయనలో పాపం అనేది కనుగొనలేదు. ఆయన గురించి రాయబడిన మాటలు 1500 సంవత్సరాల నిలువులో రాయబడిన మాటలు ఆయన చాలా మంది వ్రాసినప్పటికీ ఆయన గురించి ప్రవచించిన అన్ని కూడా ఆయనలో నెరవేరినాయి. అది ప్రత్యేక యేసు ప్రభువులో. ఆయన ఏమన్నాడు, మీరు బోధిస్తున్నారు కదా, బోధ చేస్తున్నారు కదా. పరిచయం బోధ చేసేవాళ్ళు టీచర్స్ అనమాట. తర్వాత శాస్త్రులు, సద్దుకలు, వీరంతా దేవుని వాక్యం ఆపాసను బట్టి చక్కగా సమాజానికి దేవుని వాక్యాన్ని అందించేవాళ్ళు. వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు ఆయన మీద తప్పులు పట్టారు. తప్పులు పడితే ఏమన్నా అంటే, మీరు లేఖనాలు చదువుతున్నారు కదా. లేఖనం అంటే దేవుని వాక్యం. పాత నిబంధన, అప్పుడు పాత నిబంధన ఉంది. లేఖనాలు చదువుతున్నారు కదా, మీరు వాటిని పరిశీలిస్తే ఆ లేఖనాలే నా గురించి చెప్తున్నాయి. మీరు అసలు పైపైన చదువుకుని వెళ్ళిపోతున్నారా, లేకపోతే పరిశీలిస్తున్నారా? అది మీరు ఆలోచించుకోండి అన్నారు. మరి ఎవరినైనా టు ఫైండ్ ఫాల్ట్ విత్ సంబడి, ఎవరికైనా పొరపాటు ఉందని చెప్పడానికి మాత్రం ఏదో చేయాలని చెప్పి ఏదో చేస్తున్నారు. మీరు అసలే ఏమంటారు, మీరు వంటను వడగట్టి దోమను మింగేవాళ్ళు అన్నారు. ప్రభు ఎంత పోల్చాడు చూడు. అంత ఈజీగా అర్థమైపోయింది. అంటే వంటను వడగట్టి దోమలు మింగేవాళ్ళు అంటే మీరు ఎట్లాంటి వాడు తెలుసా? మీరు చిన్న చిన్న విషయాలన్నీ అది దేవునికి అవసరం, మేము భలే పర్ఫెక్ట్ అన్న ఉద్దేశంతో మీరు ఏం చేస్తూ ఉన్నారు? నేను ఎన్ని అనుసరిస్తూ ఉన్నాను అని చెప్పేదానికి మీరు ఏదో చెప్పబోతున్నారు నాకు, కానీ అసలే మర్చిపోతున్నారు. అవేంటని? కనికరము, ప్రేమ, విశ్వాసం. అవి మర్చిపోతున్నారు. ఏం ప్రయోజనం చెప్పు? మీరు దశంభాగం ఇస్తే ఏం లాభము? రోజు ఆరాధనకు వస్తే ఏం లాభము? అది ఇంటి పక్కన గొడవలు పెట్టుకుని రద్దు చేసి సమస్యలు తెచ్చుకునే దానికి దేవుని ప్రేమను చూపించలేక దేవుని ప్రేమని పక్క వ్యక్తిని చూపించడానికి ఏమన్నా అంటే, యోహన్ రాసిన పత్రికలో ఈ లోకంలో ఉన్న సహోదరుడు జీవనోపాధి సంబంధమైనటువంటి అవసరత ఉంటే వానికి సహాయం చేయలేని వాడు మనకు దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది? ఈ వాక్యంలో మొదట ఏమనుందంటే, ఎవడైనాను అంటే ఇది ఓపెన్ కాల్. అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి
దేవుని దగ్గరికి రావడానికి మార్గం ఎవరని చెప్పారు? దేవుని వాక్యం, యేసు ప్రభు. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది, కృపయు సత్యము యేసు ప్రభు ద్వారా వచ్చింది. మీరు నన్ను వెంబడించాలంటే, అంటే ఆ కృపా సత్యాన్ని మీరు అనుభవించాలంటే నన్ను వెంబడించాలి కదా. మీరు నన్ను వెంబడించాలంటే అన్ని ఎవరికి? కొంతమందికి కాదు, లోకములో ఉన్న అందరికీ ఓపెన్ ఇన్విటేషన్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవరో చెప్పుంటే దాన్ని చూసి ఏకాలు చేసుకుంటుంది, అందరికీ ప్రభు అంటే ఈయన అన్నారు. ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏసే నేనే మార్గం అని చెప్పినాడు, ఒక్కలేడు. నేనే మార్గం, నేను మార్గం కాదు, నేను ఒక్కడినే మార్గం అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. మీకు ఒకవేళ ఈ విధంగా కానీ మీకు మేలు జరగకపోతే, అంటే దాన్ని ఏమంటారు, మోక్షం జరగకపోతే మీరు ఇంకొక మార్గం చూడండి. దాంట్లో దొరకలేదు అనుకో, చూడండి 4 మార్గాలు ఉన్నాయి, ఆ 4 మార్గం ఏదో ట్రై చేయండి అన్నారు. కానీ యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనొక్కడనే మార్గం, నేనే ద్వారముని. ద్వారము ద్వారా కాకుండా మరి యొక్క దారిని వచ్చేవాడు దొంగయు దోచుకునేవాడేది. దొంగకి దోచుకునేవాడు పరలోకం లేదు. ఆయన స్పెసిఫిక్ గా ఖండితంగా కాంక్రీట్ గా చెప్పాడు ఆయన ఆ మాటని. ఇక్కడ నన్ను వెంబడించుకోవాడు ఏం చేయాలి? తను తాను ఉపేక్షించుకోవాలి. ప్రభు ఏం చెప్పాడో చేశాడు అన్నాను కదా. ప్రభు తను తాను ఉపేక్షించుకోవడం అంటే తనను గూర్చినటువంటి సౌఖ్యాన్ని పక్కన పెట్టేయడము. తనను గూర్చిన సౌఖ్యాన్ని పక్కన పెట్టింది. మరి ఈ లోకములో సువార్తను అందించడానికి వచ్చినటువంటి వారి గురించి ముందు ఆలోచిద్దాం ఒకసారి. యేసు ప్రభు రక్షణ సువార్తను ప్రకటించడానికి వచ్చిన వారు ఆ దేవుని వాక్యంలో అపోస్తలుగా ఏం రాయబడి ఉంటుందంటే, సంఘములకు హింస కలిగినందున అపోస్తలు తప్ప మిగిలిన వారందరూ చెదరిపోయి, వారికి ఆశ ఏంటంటే ఊరు వదిలన్నా వెళ్ళిపోదాం కానీ, ఏంటి ఊరు వదిలన్నా వెళ్ళిపోదాం కానీ ప్రభువు మాత్రం మాకు కావాలి, శ్రమను అనుభవించడానికే ఇష్టపడ్డాడు. అంటే తనను తాను అబ్బాయి యవనస్తుడిగా ఉంది, ఈ మీటింగ్ వెళ్తూ ఉండే వాళ్ళ అమ్మకు బాగలేదు, వాళ్ళ అమ్మ చాలా సిక్ అయింది, అన్ని దగ్గరలో తిరిగారట. తిరిగితే వాళ్ళ సిస్టర్ కూడా అన్న ఇక్కడ చెల్లినట్టు ఒక ఆమె కావాలి, నా భార్య ఏంటయ్యా అన్న. మా ఊరికి వస్తే మా కడపలోనే ఎక్కడ బైబిల్ స్టడీ తీసుకున్నట్టు, అది గుర్తు చేసి వాళ్ళ అక్క. అయితే ఆ అబ్బాయి అన్నాడు, వాళ్ళ నాన్నతో మాట్లాడాడంట, అమ్మ పరిస్థితి బాగాలేదు నాన్న, ఎందుకు ఈ అబ్బాయి ప్రార్థనకు వెళ్తున్నాడు కదా, నాన్న ప్రార్థనకు తీసుకుపోదాం, ప్రార్థనకు పోతే వాళ్ళ నాన్న అన్నాడు కూల్గా, సరే ఎన్ని చూసావురా, యేసుప్రభుని కూడా చూద్దాం, ఇవన్నీ చూసాం, ఈ మందులన్నీ వాడు ఇది కూడా చూద్దాం అన్నాడు. ఆ విధంగా చూద్దాం అన్న తర్వాత ప్రార్థనకి రావడం మొదలు పెట్టిన తర్వాత ఈ అబ్బాయి ప్రవర్తన చూశాడు కదా, అతను ఏమన్నాడంటే వాళ్ళ అబ్బాయితో, మరి మీ అమ్మకి బాగు కాకపోయినా పర్లేదు యేసుప్రభు దేవుడు అని. ఏంది బాగైతే చూద్దాం, ఛాన్స్ తీసుకుందాం అని చెప్పి వచ్చిన వాడు ఏం చేశాడు? బాగు కాకపోయినా పర్లేదురా యేసుప్రభు దేవుడు మన ఇక్కడే ఉంది, బాగా అయిపోయింది. మనం ఆయన ఎద్దకు వచ్చువాడు, ఆయన ఉన్నాడని తన ఎద్దకు వచ్చు వానికి ఫలము దయచేయవాడని నమ్మవలేదు. విశ్వాసం నియర్ విశ్వాసం. సరే, ఇప్పుడు మనుషులను చూసాం, విలువైన వ్యక్తులు మన ముందు మన కళ్ళ ఎదుట మనం సాక్షాత్ చూసిన వారు. తర్వాత ఆది సంఘములో యేసు ప్రభు శిష్యులు ఆ 12 మంది తప్ప మిగిలిన వాళ్ళందరూ చదివిపోయారు. సంఘములో హింస దేవుడు అలౌ చేశాడు. హింస ఎందుకు జరిగిందంటే ఈ వ్యక్తులు ఊరు వదిలి బయటకు వెళ్ళి సువార్త అందించాలి. నేను చెప్పా ఎట్లా జరుగుతుంది అని ఊహించి చెప్పాను నేను. ఇదే జరిగింది కూడా. ఎక్కడ జరిగింది? ఆ ఊర్లలోకి వెళ్ళడం, వాళ్ళకు కూర్చొని కొత్త వ్యక్తి వచ్చాడంటే భోజనాన్ని పిలిచేదానికి కూడా కొంతమంది వీలు లేదు. ఇప్పుడు త్వరగా ఏం బాగాలేదు, మా బాడోడు బాగాలేదు, మా ఇంట్లో వాడు బాగాలేదు అంటే, నేను నువ్వెందుకు వచ్చేది, ఆయనకు బాగాలేదు, ఈ పరిస్థితులు లేదు సార్, ఒక్క నిమిషం వచ్చేది ఇస్తాను అంటే ఆయన ప్రార్థన చేస్తే బాగా అయితే ఊరంతా నమ్మారు. అలాంటి అద్భుతాలు జరిగాయి ఆ రోజుల్లో. తను ఉపేక్షించుకున్నాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం, అంటే డబల్ నెగటివ్. దీన్ని వదిలిపెట్టకూడదాయా, ఇది మాత్రం వదలకూడదాయా అనే పరిస్థితులు ఇందాక చెప్పలే. నేను ఒక వ్యక్తి
కామన్ మ్యాన్ యేసు రక్షణ సువార్తను విని ఊరు వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు కానీ ప్రభువును వదిలిపెట్టలేదు అన్నట్టు దేవుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రితో సమానమైనటువంటి ఆయన దైవత్వం కలిగి మానవ రూపంలోకి రావడమే త్యాగం. మానవ రూపం, మానవుల గురించి ఏం చెప్తున్నాడు దేవుడు? వారిని సృష్టించినందుకు నేను సంతాపడుతున్నా అన్నాడు. వారి తలంపులు ఆలోచనలు కేవలము చెడ్డవన్నాడు. దేవుడు మానవుల్ని యథార్థవంతులుగా సృష్టించారు కానీ వారు వివిధ తంత్రాలు వారు కల్పించుకున్నా అన్నారు. కాబట్టి మానవ పరిస్థితి ఏంటంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆజ్ఞ అతిక్రమము పాపము. ఆజ్ఞను అతిక్రమించిన దాని చేత ఒక మనిషిని ద్వారా పాపం వచ్చను, పాపం ద్వారా మరణం వచ్చను. మానవ అందరికీ సంప్రాప్తమైన మానవుడిగా జన్మించిన వారికి వచ్చేటటువంటి దుర్గతి ఇది. వారు తమ అంధకార క్రియల వలన దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు అన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. వారు అంధకార సంబంధమైనటువంటి వ్యక్తులు. అందుకే మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని క్రీస్తు కూడా బ్రతికించారు. ఇది హ్యూమన్ స్టేట్, మానవుని యొక్క పరిస్థితి. కానీ ఈ మానవ ప్రపంచంలోనికి, శరీరంలోనికి దేవుడు దైవ మానవుడిగా రావడం అంటే పాపం చేసేదానికి ఆస్కారం ఉంది. ఎంత జాగ్రత్తగా జీవించాలా? ఈయన ఎందుకు పంపించబడ్డాడు ఈ లోకానికి? మన తరపున, మన పక్షముగా, మన పాపముల కొరకు యోగ్యమైన రీతిలో ఈ లోకంలో జీవించి దేవునికి ఇష్టమైన అర్పణగా ఆయన అంగీకరించబడాలంటే ఆయన మానవుడిగా రావాలి, మానవుడికి పవిత్రుడుగా ఉండాలి. ఇది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అయినను ఆయన ఎలా ఉన్నాడు? నాలో పాపం ఉన్నదని మీరు చెప్పగలరా అని వారితో సవాలు చేసినటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ ఏ దోషము నేను కనుగొనలేదు అన్నాడు. నేనే కాదు, ఏ రోజు కూడా కనుగొనలేకపోయాడు. ఆయన మళ్ళా మా దగ్గర తిరిగి పంపించేశాడు. అని పిలాతు ఆయనకి తీర్పునిచ్చిన వ్యక్తి, ఆయనకి శిక్షణ అమలు చేసిన వ్యక్తి నిజముగా ఈయన దేవుని కుమారుడు అన్నాడు. నిజముగా ఈయన దేవుని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తను తాను ఉపేక్షించుకున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు నమ్మినటువంటి ఆది సంఘములో ఉన్నవారు ఉపేక్షించుకున్నారు. ఆధునిక సంఘం ఈ మధ్యలో ఉన్నటువంటి మానవులు మిషనరీస్లో ఈ ప్రాంతానికి వచ్చారంటే వారు ఏదో మనం పక్క ఊరికి పోవాలంటే భాష మందే, మనకు తెలిసిన భోజనం ఉంటుంది, వాతావరణం మన అనుకూలమే, అన్ని బాగానే ఉంటాయి. అక్కడికి పోవడానికి కూడా మనం ఇష్టపడం. కానీ వేల మైళ్ళు వారు ప్రయాణం చేయాలంటే 3 నెలలు మినిమం పట్టేది వాళ్ళు వచ్చిన రోజుల్లో. ఎంత దూరమో ఆ సముద్ర ప్రయాణం, ఎంత కష్టమో. బస్ ఎక్కి రాయండి, ఒక అతను అల్లూరు దాకా పోదాం, అక్కడ ఏదో మేసన్ ఆయన బయలుదేరి ఏదో పని ఉంది రమ్మంటే నాకు బస్సులో పడదు సార్, నాకు ఏమవుతుంది అన్నాడు. ఆయన వామిటింగ్ వస్తుంది సార్ అన్నాడు. కారు కూడా పడదు సార్. ఇంకేం పడుతుంది, ఆయన ట్రైన్ కానీ మోటార్ సైకిల్ కానీ వస్తాను సార్. కానీ మామూలు మన వాతావరణంలో ఉన్నవారు రావడానికి అదే సముద్ర ప్రయాణంలో ఎంత కష్టము. సముద్రం మీదకి పడవ పోయిన తర్వాత అది ఉంటుందా పోద్దా తెలీదు. తర్వాత విమానాలు వచ్చాయి. కాబట్టి ఇవన్నీ దాటి వారు దూరదేశం వచ్చి వారు వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా లోకల్ గా ఉన్నటువంటి వారితో మర్యాదగాను గౌరవంగాను చాలా పద్ధతిగాను వారు జీవించి వారి జీవన విధానాన్ని వారికి తెలియజేసి ప్రభు మమ్మల్ని ప్రేమించి ఇక్కడ పంపించాడు, ఆ సువార్తను నమ్మండి వాళ్ళకి మన భాషలోని వాళ్ళ భాష నేర్చుకొని చెప్పి. ఇప్పుడు ట్రాన్స్లేషన్ ఉంది చాలా మందికి. ఆ రోజుల్లో ట్రాన్స్లేషన్ ఎప్పుడు ఉపయోగించేవాళ్ళు కాదు. వారు వచ్చి తెలుగు నేర్చుకుంటారు. ముందు తెలుగు ఇక్కడైతే తెలుగు, ఇంకో రాష్ట్రం అయితే ఆ భాష, లోకల్ లాంగ్వేజ్ నేర్చుకొని ఆ భాషలోనే వారు వారికి బోధించారు. కాబట్టి వారు చేసిన ప్రభు చూపినటువంటి తను తాను ఉపేక్షించుకోవడం అంటే తనను గురించినటువంటి టేకింగ్ కేర్ అంటారు కదా, మన గురించిన శ్రద్ధ తీసుకోవడం అనేది లేదు. ఆ శ్రద్ధ తీసుకోకుండా నాకేమవుతుంది, ఏం భోజనం చేస్తాం, ఎట్లుంటాం, అక్కడ వాతావరణం ఎట్లుంటది, ఎలాంటి పరిస్థితులు, ఇవన్నీ వారు ఆలోచించలేదు. వారు ఏం ఆలోచించారు? యేసు ప్రభు పిలిచాడు, ఆ సువార్తను ప్రకటించాలి. అలాగే తండ్రి చెప్పాడు, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు.
ప్రభు మనల్ని అలౌ చేశాడు, మనల్ని శ్రమని అలౌ చేశాడు. శ్రమ మనకు వస్తే మనం శ్రమను ఎట్లా తీసుకుంటామంటే, మనల్ని ఎవరైతే శ్రమను పాలు చేశారో వాళ్ళని నిందిస్తాం. ఎంత భక్తులైనా నిందిస్తాం వారిని. అయితే ఒకళ్ళు నిందిస్తే అంటే జరిగే విషయం కాబట్టి నిందించదు. నువ్వు తప్పు చేసావు, చేయకూడదు, చేసాను కూడా అనొచ్చు. కానీ వారికి ఏదో నష్టం జరగాలని కోరుకోకూడదు. వారికి నష్టం ఏదో జరగాలని కోరుకోకూడదు. మనం బాధపడచ్చు, దుఃఖపడచ్చు, కానీ అవతల వ్యక్తికి ఏం జరగకూడదు, నష్టం జరగాలని మనము కోరుకుంటాం. అందుకే దేవుడు ఏముందంటే, పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమిస్తాను. మీరేం చేయాలంటే, మీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నేను పేతురు రాసిన పత్రికలో, మీరు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు ఆ దీన మనసు ఎందుకు తెలుసా, తగిన సమయంలో నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. ఆయన పై చేయి పెట్టేస్తున్నాడు, నువ్వు ఎంత ఎగిరితే ఎక్కడ ఎగురుతావా? కాబట్టి ఆ చెయ్యి తీసేసి ఆ చెయ్యిని కిందకి తీసుకొచ్చి మనం లేపాలంటే ఆయన ఇష్టం. కాబట్టి మనం ఎందుకనంటే ఇది చెప్పే మాటలు నెక్స్ట్ వచ్చేది అదే. మరి అందుకే ప్రభు ఏమన్నాడు, తనని అనుసరించాలనుకున్నాడు ఏం చేయాలంట, తను తాను ఉపేక్షించుకోవాలి. తను తాను వదిలిపెట్టాలి. రెండోది ఏంటంటే, తన సిలువని ఎత్తుకో. ఎవరి సిలువ అది? ఎవరి సిలువ వాళ్ళదే. నీ సిలువ నేను మోయలేను, నా సిలువ నువ్వు మోయలేవు. ప్రభు సిలువను మనం అసలు మోయలేము. కాబట్టి లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్లగా ఉన్నటువంటి ప్రభు సిలువని ఎవరు మోయలేరు. అందుకే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడెత్తు. తన సిలువ, ఆ సిలువ ఏంటంటే, ఎవరికి సంబంధించిన శ్రమ ఎలా ఉంటుందంటే, అయా మామూలుగా తలనొప్పి వచ్చిందంటే, మామూలుగా కాలు నొప్పిగా ఉందంటే, కాలు నొప్పి మాత్రం రాకూడదు, అబ్బో నడవలేము, కదలలేం కదా అంటారు. సరే చెయ్యి నొప్పి ఎట్లా అబ్బా అంత కష్టంగా ఉంది. తర్వాత అసలు నడువు నొప్పి అసలు రాకూడదు. ఏ నొప్పి తలనొప్పి కూడా, అసలు తలనొప్పి కూడా పట్టి పంటి నొప్పి ఎందుకు వస్తుంది నొప్పి అండి. నాకు 3 రోజులు అల్లాడండి. కాబట్టి ఎవరి నొప్పి వారికి సమస్య. కాబట్టి తన సిలువే, నీ సిలువ నేను, నా సిలువ నువ్వు. అందుకే మనకి శోధన కలుగు చేసేటప్పుడంట దేవుడు ఎవరి శోధన వాళ్ళు చెప్పాం కదా, దేవుడి వాక్యం అది. తనకి శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని నేను నీకు తెలియజేస్తాను. అక్కడ ఉంచుతాంట రెడీగా. దాన్ని మనం వీ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్. దాన్ని మనం తెలుసుకొని ఆ మార్గంలో నడవాల. కారణం ఏంటంటే, ఇలా చెప్పారు కదా, తగిన సమయం దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద చెయ్యి బలంగా ఉంది. ఇంకా ఆయన నెగిటివ్కి పోగలమా? కాబట్టి బలిష్టమైన చేతి దేన మనసుకు ఉండండి. యేసు ప్రభు సిలువను మోసేటప్పుడు కురేనీయుడని సీమోన్ని పిలిచాడు. అక్కడ పోతా ఉన్నాడు. ఎట్లున్నాడు ఆయన? ఏమన్నా మనిషి బలంగా ఉన్నాడులే. దాదాపు 150 kgs ఉన్నటువంటి సిలువ అది. సిలువ అంటే ఇప్పుడు నీట్ గా బాగా ఏమంటే పాలిష్ చేసిన సిలువ కాదు. సిలువ అంటే అది బాగా కొయ్య, రఫ్ రగ్గడ్ క్రాస్ అన్నారు. ఆ కొయ్య ముక్క 2 ముక్కలు కొయ్యలు పెద్దవి, దాదాపు 150 kgs ఉన్నది. ప్రభు ఈ మార్గమంతా ఆయనే మోసుకొని పోవాలి. సిలువ మోసే వరకు ఆ రోజుల్లో ఉన్న రూల్ ఏంటంటే, ఎవరైతే సిలువ వేయబడతారో అది హేయమైనటువంటిది, చాలా దుర్మార్గమైనటువంటి పాపం చేసిన వాళ్ళకి సిలువ వేస్తారు. సిలువ వేసేవాడు ధర్మశాస్త్ర ప్రకారం చెట్టు కొమ్మ కదా, చెట్టు కొమ్మకి వేలాడి దీపడిన వాడు శాపగ్రస్తుడు. అందులో యూదులు వచ్చి సాయంత్రం దాకా ఉంచొద్దు, ఎందుకనంటే వాళ్ళు బతుకుంటారేమో, దాన్ని వాళ్ళు పగలు వాళ్ళు ఎనుకొట్టేయండి వచ్చి వాళ్ళు సజెస్ట్ చేశారు. అట్లా ప్రభు ఎవరి సిలువను వాళ్ళు మోసుకొని వచ్చారు. మధ్యలో కురేనీయుడు బాగా బలంగా ఉన్నాడేమో, అతన్ని బలవంతం చేశారు, నువ్వు మోయని. కానీ అతను మోయలేకపోయాడు, అతను కూడా మోయలే. కానీ బాబు అది నీకు కాదులే, నువ్వు రాజులు అది మోయాల్సింది, నేనే మోయాలన్నట్టుగా ప్రభు మరలా దాన్ని అతని దగ్గర నుంచి తీసుకొని తనే మోసి తన సిలువ అంటే ఇక్కడ ఏంటి, జస్ట్ ఫిజికల్ గా క్రాస్ లాగా ఒక బరువైన
లేకపోతే దొంగలాగా మనకు కనబడుతున్నాయి. కానీ సిలువ అంటే దాని అర్థము శ్రమలు. ఏంటి శ్రమలు? ఎలాంటి శ్రమలు? ఎవరికి సంబంధించిన శ్రమలు వాడి శ్రమలే. వాటిని అధిగమించేదానికి నాకు ఈ శ్రమలు వద్దు అని మనం ప్రార్థన చేయగలదు. శ్రమలని మనము అధిగమించడం అంటే దాన్ని వేరు చేసి భరించి దాన్ని దాటి విజయము కలిగి మనం ముందుకు కొనసాగాలని ప్రార్థన చేయాలి. కాబట్టి తను తాను ఉపేక్షించుకొని తల సిలువని, ఎవరి సిలువను? కాబట్టి మనకే అర్థం అవుతుంది, నా సిలువ ఇది. నీకే అర్థం. ఒకరికి ఇంట్లో కుటుంబంలోని వాళ్ళే సిలువ, లేకపోతే ఒకరికి తన శరీరమే ఒక సిలువ, కొంతమంది తన అలవాట్లే ఒక శ్రమ. ఎంత చేసినప్పుడు ఇది చేయకూడదు అనుకున్నాడు చేస్తాం. పౌలు గారు అన్నారు, నేను చేయకూడదని నేను అనుకుంటున్నాను కానీ ఏది చేయకూడదనే చేస్తున్నాను అన్న. కాబట్టి ప్రతి మనిషికి వారి మరొక మాట చెప్పాడు. నా బలహీనత గురించి ప్రభువుని అడిగితే ముమ్మారు నేను అడిగాను, నీ బలహీనత ఏందో నా కృప చాలును, సమృద్ధిగా ఉంది, నువ్వు భరించు, దాన్ని ఓవర్కమ్ అవుతావులే, నువ్వు దాన్ని దాటి వస్తావులే అని ప్రభువు చెప్పాడని. నా బలహీనత ఏందో చెప్పలేదు, కానీ యాక్చువల్గా ఆ గలతీలు రాసిన పత్రికలు ఏముంటుందంటే, మీరు నాకు ఎంత మేలు చేశారు తెలుసా, ఒకవేళ ఎంత ప్రేమించారు తెలుసా, ఒకవేళ నీ కన్నులు తీసి నాకు ఇచ్చేస్తారేమో. కన్నులు తీసి ఇచ్చేసేది అది అంటే ఆయన హైపర్బోల్ అంటే అతిశయోక్తి అలంకారం అట్లా పోల్చి చెప్పాడు. అంటే ఆయనకంట కళ్ళు ఇప్పుడు నీళ్లు కారుతూ ఉండేది. ఎంత ఇబ్బంది. అన్ని పరిస్థితులు బాగుంటే ఏసీ వేసుకొని చిన్నగా ఫ్యాన్ పెట్టుకొని టేబుల్ వేసుకొని అప్పుడు రాసుకుంటాం. మనం ఏదైనా రాయాల్సి వస్తే కొద్దిగా ఇన్కన్వీనియంట్ గా ఉంది, పెద్ద కష్టంగా ఉంది, రేపు చూద్దాంలే అనుకోండి. లేదా పెద్ద చిన్నప్పటి నుంచి మన వాటిల్లో ఉన్నట్టు మనం అనుకుంటాం. కానీ పౌలు గారు ఆయన పూర్వము ఆయన ఎలాంటి వ్యక్తి? పరిసయుడు, 8 సున్నతి పొందాడు, ధర్మశాస్త్రోపదేశకుడు, నా సమాన వయస్కుల్లో నా ఇంటి వాడు ఎవరు లేడు, సన్నిహితుల్లో మెంబరు, ఇన్ని ఆధిక్యతలు, రోషము కలిగినటువంటి యూదుడు, పరిసయుడు, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు, గమనీయులు పాత్రము యొద్ద ఆయన నేర్చుకున్నవాడు. ఆయన ఇన్ని ఆధిక్యతలు కలిగిన వ్యక్తి ఆయన ఏం చేశాడు తెలుసా? తన సెలవు నేర్చుకున్నాడు. ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించేదానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని గుర్తెరిగి ఆయన పరలోకము నుండి కలిగిన దర్శనానికి ఆయన అవిధేయుడు కాక విధేయుడుగానే ఉంటూ సువార్తను ప్రకటించి వాటిలో వచ్చిన ఎన్ని అడ్డంకులైనా కూడా ఆయన ఎదిరించి ఆయన ముందుకు కొనసాగాడు. ఆ కళ్ళు నీళ్లు గారుతా ఉండి ఆయన పుస్తకాలు పత్రికలు రాశాడు, దేవుని వాక్య బోధన చేశాడు. ముమ్మారు 1 తక్కువ 4 దెబ్బలు తిన్నాడు, చెరసాలలో ఉన్నాను, లేకపోతే అడవుల్లో ఉన్నాను, నా అన్యుల వల్ల నేను శ్రమ పొందాను, నా సొంత యూదుల వల్ల పొందాను, సొంత బంధువుల వల్ల కూడా స్వజాతీయుల వల్ల నేను శ్రమను అనుభవించాను. అయినను కూడా ఇది ఏదైనా నాకు లాభకరములైన అవన్నీ ప్రభు నిమిత్తం వాటిని కంటతో సమానము ఎంచుకున్నాను. కాబట్టి ఎవరి సిలువ వాళ్ళది. నీకున్న కష్టం నాకేమనిపిస్తుంది అంటే ఆయనకి ఏం కష్టం అయ్యా అనిపిస్తుంది. మనం లోకరీతికి చెప్తాం, ఎంత చెట్టుకి ఎంత గాలి అన్నట్టు ప్రతి ఒక్కరికి వారి శ్రమ భరించలేని అయినను ప్రభు కృప ఆ శ్రమను కూడా అధిగమించేటట్లుగా చేస్తాం. ఫైనల్ గా 3ది తనని వెంబడించాలా. ఎప్పుడు వెంబడించాలా? ఈ రోజు దేవుని ప్రార్థన చేసి రేపంతా లేకుండా వీళ్ళతో చూద్దాంలే, అది కాదు వెంబడించడం అంటే. వెంబడించడం అంటే రెగ్యులారిటీ, గోయింగ్ బ్యాక్, ఫాలోయింగ్ అన్నాడు. ఆయనతో కూడా నడుస్తూ ఉన్నాడు. నువ్వు లేచి నా వెంబడి రమ్మంటే ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమని తెలుసా? ప్రభా నాకు చిన్న పనులు చూసుకొని వస్తానంటే అప్పుడు ప్రభు ఏమన్నాడు? నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగేవాడు ఆ రాజ్యానికి నాగటి మీద చేయి వెనక్కి తిరిగితేంట ఆ నాగటి కర్రు ఆ ఎద్దుకు కానీ దానికి కనుక తగిలితే అది ఇంకా 3-4 నెలలు ఇంకా అది పనికిరాదు. ఆ 3-4 నెలలు సీజన్ అయిపోద్ది. కాబట్టి నష్టం జరుగుతుంది. దానివల్ల ఏం ప్రయోజనం? అది కాదండి, నువ్వు నాగడి మీద చెప్పేది జాగ్రత్త. ఈ హ్యాడ్ ఫోకస్ డ్రైవ్ చేసేవాడు ఆ పక్క ఈ పక్కన చూసుకుంటా పోతుండేవాడు ఒకటి అట్లాగే డ్రైవ్ చేసేవాడు అతను ఐ సైట్ అంతా ఫోకస్ చేయాలి ముందుకి.
అప్పుడు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగపడుతుంది. ఇది దేవుని వాక్యం అన్నది. ఏమన్నాడు? నన్ను వెంబడించాలి. ఎలా వెంబడించాలి? సెలవు ఎత్తుకోవాలి, తన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఏమంటారు కంఫర్ట్స్ అని వదులుకొని ఈ శ్రమను అనుభవిస్తూ, బాధను అనుభవిస్తూ ప్రభువుకి ఉన్నటువంటి అనుకూలత ఏం చెప్పండి? ప్రార్థన చేశారు 17వ అధ్యాయంలో. నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి నేను నీకు ఒక రిపోర్ట్ ఇస్తున్నాను. నువ్వు నాకు పని ఇచ్చావు, నేను లోకానికి వచ్చాను, దాన్ని పూర్తిగా నేను నెరవేర్చేశానని ఆయన చెప్పేశాను. నిన్ను మహిమపరిచేస్తున్నాను. ఇది ఆయనకున్నటువంటి ఫాలో. ఆయన ఎప్పుడు దాకా ఫాలో అయ్యాడు దాన్ని? అంతం వరకు. ఆఖరిలో కూడా ఏంది ప్రభు, ఏం దేవైనా నేను పోనీ తెచ్చిపెట్టు, ఇదంతా తనకైనా ఎక్కువగా ఉంది, నేను ఈ శ్రమ అని చెప్పలా ప్రభు. ఆఖరిలో ఉన్నాడు, తండ్రి నీ చేతికి, నా తండ్రి తనకు ఆ ప్రాసెస్ లో పోగొట్టుకున్నటువంటి ఆ రిలేషన్షిప్ మళ్ళా యోగ్యమైన రీతిలో అంగీకరించబడ్డాడు కాబట్టి తిరిగి ఆయనకి ఏమొచ్చింది? తండ్రి అని పిలవగలిగే భాగ్యం. మధ్యలో 4వ మాట ఏమన్నాడు? నా దేవా నన్ను ఎందుకు చేయబెట్టుకున్నాడు. కాబట్టి 7వ మాట ఏమన్నాడు? నీ చేతికి తండ్రి, నీ చేతికి నా ఆత్మను. అప్పుడు ప్రభువు తన యొక్క 6వ మాట ఏమన్నాడు? నేను సమాప్తం, అకంప్లిష్మెంట్ పూర్తి చేసేసాడు ఆయన. కాబట్టి దేవుడు ఏ ఉద్దేశంతో ఆయన పంపించాడో, నువ్వు నాతో ఏం కలిగి ఉండాలి? రిలేషన్షిప్ కంటిన్యూటీ ఉండాలి. అందుకనే ఏమన్నాడు? నీవును ఏకమైనలాగా వీరితో మన యందు ఏకమైన ఉండవలని, వీరి కొరకు మాత్రం కాదు, వీరి ద్వారా నా యందు విశ్వాసం ఉంటూ వారందరూ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు నీ కొరకు ప్రార్థన చేశాడు, నా కొరకు ప్రార్థన చేశాడు. లోకములో ఆఖరగా ప్రభు వచ్చేటప్పుడు ఉండేటువంటి వ్యక్తి కొరకు కూడా ప్రార్థన చేశాడు. ఆయన ఏమని ప్రార్థన చేశాడు? ఈ రిలేషన్షిప్ అలాగే సంబంధం కొనసాగాలి. ఈ రిలేషన్షిప్ ఉంటేనే, అందుకే ద్రాక్షవల్లి గురించి చెప్తూ 15వ అధ్యాయంలో, ద్రాక్షవల్లి నేను తీగల మీరు, ద్రాక్షవల్లిలో తీగ నిలిచి ఉంటేనే కానీ అది ఫలించదు. అది ఫలించకపోతే దాన్ని తీసి పారవేస్తారు. అంటే ఫలించాలంటే ఏం చేయాలి? నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే ఫలింపు వస్తుంది. ఫలిస్తే నిలుస్తాం, నిలిస్తే ఫలిస్తాం. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు ప్రభు తండ్రితో సహవాసం కలిగి ఆయన వాగ్దానం చేసినట్టుగా ఆయన ఈ లోకానికి ఏ ఉద్దేశంతో పంపించాడో ఆ ఉద్దేశాన్ని ప్రభు నెరవేర్చాడు. కాబట్టి తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని మనము ప్రభువుని అనుసరించవలసిన వారంగా ఉన్నాం. ఈ ప్రాసెస్ లో చాలా శ్రమలు ఉన్నాయి, వేదన ఉంది, తిరస్కారాలు ఉన్నాయి, కరువు ఉంది, కష్టం ఉంది, చాలా బాగా ఆకలేస్తుంది, ఉపవాసం ఉంటాం. చిన్న ఉదాహరణ, ఆకలేస్తుంది, ఉపవాసం ఉంటాం. మంచి వాసన వచ్చే పలహారాలు, భోజనం ఉంటుంది. ఆశ ఇది మళ్ళీ దొరకదు. ఇప్పుడు అలా చిన్న శోధన. దాన్ని ఏమనుకుంటే మళ్ళీ రేపు పోస్ట్పోన్ చేసుకున్నాను. ఇదే సిలువ అంటే మనకి సిలువ ఏంటి? చిన్న విషయాలు. వీటిల్లో మనము యథార్థంగా దేవుని కొరకు. కాబట్టి తగిన సమయంలో ఆయన్ని మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్సు ఏం చేస్తారంటే, మనం దేన మనస్సు అంటే నేను ఉదాహరణ కూడా చెప్పాను. ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు, నన్ను గురించి. మళ్ళీ ఆయన తలంపులు ఎవరున్నారు? మనం ఉన్నాం. చెప్పాను, ఒక ప్రొఫెసర్ గా ఆయన రామపట్నం నుంచి 70లో అమెరికా దేశానికి పోయాడు. 3 నెలలు అక్కడ ట్రైనింగ్. ఈ రోజులు అమెరికా పోవడం అంటే ఎవరైనా పోతారు. మాత్రం 11 సార్లు పోయింది, మా మిస్సెస్ 3 సార్లు పోయింది, నేను కూడా పోయింది. కాబట్టి అమెరికా పోయడం కాదు ఇక్కడ. ఆ రోజుల్లో అసలు ఫోన్లు లేవు. అయితే మొత్తం మీద 3 నెలలు ఉన్నాడు. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న, వాళ్ళ పిల్లలు, భార్య వాళ్ళంతా ఉండి, నాన్న ఎట్లున్నారు, అది ఎట్లుంది, ఇది ఎట్లుంది, ఏదో అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పాడు, వాళ్ళ అబ్బాయి చెప్పినమాట, ఆఖర కుమారుడు చెప్పిన పాట, నాతో కూడా కొన్ని 10-15 దేశాల వాళ్ళు ఉన్నారా, రకరకాల రంగులు మనుషులు, అన్ని రకాలు. ఆయన అన్నాడు, ఆయన చెప్పింది రే, స్కిన్ టు స్కిన్ అంటే
మనిషిని తాకుతూ ఉన్న వాళ్ళు, మాట్లాడే వాళ్ళు చాలా రకాల వాళ్ళు ఉన్నారు నా ముందు. కానీ నా ఆలోచన అంతా నా భార్య ఏం చేస్తుంది, నా పిల్లలు ఏం చేస్తున్నారు, కాలేజీకి వెళ్ళారా, వాళ్ళకి పాపం కొద్దిగా సాయంత్రం అయ్యేసరికి ఏదన్నా పలారం తినాలి, ఈమెమన్నా తెప్పించుకోగలుగుతుందా, వచ్చేవాళ్ళు నేనుంటేనే అంత మాత్రం, లేకపోతే తెచ్చిస్తున్నారా అని ఈ ఆలోచనలతోనే ఉన్నాను నేను. అదే మీకు. కాబట్టి దేవుడు మన గురించి ఆలోచన. నేను ఆ దేశం పోయినా నా తలంపు ఎక్కడుంది? ఇంటిలో మీ గురించి ఉన్నాయా? దేవుడు నిన్ను నన్ను అలాగా తలంపుల్లో ఉంచుకొని మనకేమి కావాలో అది ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి అలాంటి వాగ్దానం 3 విషయాలు ఏంటవి? నన్ను వెంబడించాలి ఎవరైనా సరే, అందరూ ఇట్స్ ఓపెన్ టు ఆల్. ఏం చేయాలి? మొదట ఉపేక్షించాలి. నన్ను నేను కాదయా, నాకు పర్లేదు. రెండోది సిలువ ఎత్తుకోవాలి, శ్రమ. మూడోది ఇది కంటిన్యూటీ, ఈ రిలేషన్షిప్. అలాంటి గొప్ప దేవుడు మనకి దయచేసి ప్రార్థన చేసింది. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నమ్మకం మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తునాం బట్టి స్తుతిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఆరాధన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. నన్ను వెంబడించాలనుకునేవారు అందరూ వెంబడించాలి. వాళ్ళకున్న 3 క్వాలిటీస్ మీరు చెప్పారు. తను తాను ఉపేక్షించుకొని, తన సెలవులు ఎత్తుకొని నన్ను వెంబడించుకున్నాను ప్రభా. నేను ఎప్పుడు మీతో ఆ విధమైన రిలేషన్షిప్ కలిగి మీరు కోరిన మేరకు మా జీవితాలను మీకు ఇష్టమైన రీతిలో మేము జీవిస్తూ మీ దగ్గర నుంచి మేము బలం పొందే కృప, ఆత్మీయ రక్షణ, పరలోక భాగ్యం కలిగి ఉండే అనుకూలత ఇస్తారు. నన్ను స్తుతిస్తూ మీకే ఘనత, మహిమ, ప్రభావాలు అర్పిస్తూ మా సంఘంలోని ప్రతి బిడ్డను జీవించి ఆశీర్వదించి సహాయం చేయండి. ప్రభు రక్షకుడైన క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నమ్మకమైన ఆయన, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఆరాధన సమయాన్ని బట్టి వందనాలు. నాయన పరిశుద్ధులు, పునరుద్ధాను, ప్రభు జనంలో ఆరాధన మీరు తోడేందుకు వందనాలు. నాయన మీ వాక్య ధ్యానంలో నాయన తోడుగా ఉన్నాను. వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. వారిని వారి కుటుంబాలు దీవించిన ఆయన. చిన్న బిడ్డలు యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, ప్రతి ఒక్కరిని దీవించండి. చిన్న బిడ్డలు యవనస్తులు వారి చదువుల్లో తోడుగా ఉండండి, వారి యొక్క పనుల్లో తోడుగా ఉండండి. వివాహానికి ఎదురు చూసేటువంటి యవనస్తుల బిడ్డలు దీవించిన ఆయన. వారి పనుల్లో భద్రత దయచేయండి. వారి కుటుంబానికి లోబడి, తల్లిదండ్రులకి నాయన మీకు లోబడి జీవించినట్టుగా బిడ్డల్ని మీ కాపుదల్లో కొనసాగించేయండి. సభ్యులైన వారి ప్రభా, జీవనోపాధి నిమిత్తం వారు చేసే పనులను దీవించండి ప్రభా. ఆదాయం వనరుల్ని అభివృద్ధి పరిచి వారిని ప్రత్యేకంగా మీరు కనికరించమని వేడుకుంటున్నాం. వారి అవసరతలు, అక్కరతలు ఎరిగిన దేవుడు నాయన. అదేవిధంగా సమాజంతో ఎవరు ఎలా ఉండాలో, మెలగాలో నిగ్రత బిడ్డలకు దయచేయండి. వృద్ధులైన వారు వయసును బట్టి వచ్చే ప్రతి బలహీనత అధిగమించే శక్తి దయచేయండి అన్న. కృపించండి. ఆరోగ్య శక్తి, బలం దయచేయండి. బలహీనగా ఉన్న వారికి ప్రాణం చేస్తున్నాం, సహాయం చేయి ప్రభా. నేను స్వస్థపరచడానికి సెలవిచ్చిన దేవుడు కనికరించండి. మహిళలు, చుట్టుపక్కల కుటుంబాలు, వారి బిడ్డలు, అదేవిధంగా ఈ కాలనీ కుటుంబాల బిడ్డలు దీవించండి ప్రభా. ఎవరికి అవసరం ఉందో మీకు తెలుసు, కనికరించండి. మా అవసరతలు మీకు తెలుస్తున్నాయన, సహాయం చేయండి. ఆల్మటి రాజ్యం మందిరం నిర్మించబడాలి. ఆగిపోయింది ప్రభా, అక్కడ మేము ఆరాధన జరుపుకునే దానికి అనుకూలత మంచి మందిరాన్ని మీరు ఏర్పాటు చేయమని వేడుకుంటున్నాం. కావలసిన వనరులు దయచేయండి. అదేవిధంగా ప్రభా ఆయన మరి మందిర నిర్మాణం కొరకు కావలసినటువంటి పరిస్థితులను అనుకూలింపు చేయమని వేడుకుంటున్నాం. ఆయన మా వ్యక్తిగత కుటుంబ అవసరతలు కూడా ఎరిగిన దేవుడుగా మీరే సమృద్ధి, సమాధానం దయచేయండి. ప్రతి విధమైనటువంటి ఒత్తిడి నుంచి నేను అధిగమించే శక్తి దయచేసి మీరు మహింపది మాకు ఆశీర్వాదం దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ జీవించండి. మీ సన్నిధిలో ఆరాధన ప్రారంభం మొదలుకొని ఇక్కడి వరకు నాయన ఈ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండగా నాయన ఆరాధించినట్టు బిడ్డలు దీవించండి, కృతజ్ఞతలు సాయం చేయండి. మమ్మల్ని మీ దయగల కృపగల హస్తాలకు అప్పగిస్తూ మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ రేపటి నుంచి కూడా జరగబోయేటటువంటి సాయంకాల చెరువు ధ్యానాలను దీవించబడి అట్లాది వారం ప్రార్థన, ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరి సాయం చేయండి వేడుకుంటూ మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామమున
ప్రతి మాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, ఈ చిత్తం పరలోకమందు ఎలాగాలని నెరవేరుగాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయి, మానవులను క్షమించులాగా మనం క్షమించు, మమ్మల్ని శోధనలో తప్పించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవై తండ్రి. ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, కాపుదల, భద్రత, ఆశీర్వాద, అభివృద్ధి, స్వస్థత, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకందరికీ తోడై నడిపిస్తుంది కాక. ఆశీర్వాదంబులు వర్షింపచేయుదా, ఆశతో నమ్మి ఉన్నాము, నీ సత్య వాగ్దత్తము ఈ మాహిమీదా కృమ్మారించును దేవా, బ్రహ్మార ప్రేమ వర్షము కృమ్మారించును దేవా.